స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా బంద్ ప్రశాంతం. స్తంభించిపోయిన ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ఆర్టీసీ గడప దాటని బస్సులు. ముగిసిన జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం, ప్రారంభమైన స్పెషల్ ఆఫీసర్ల పాలన. 500 కోట్లతో 1500 పనులు పూర్తి చేసిన పాలకవర్గం. ఖమ్మం జిల్లాలో అధికమైన కుక్కల దాడి, వారంలోనే 2 మృతి, 15 మందికి గాయాలు. రంగస్థల వేదికలైన రహదారులు, కదం తొక్కిన కళాకారులు, పాదం కలిపిన నేతలు. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోయాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 బల. ఢిల్లీలో తెలంగాణ యువకుడు యాదిరెడ్డి బలిదానానికి నిరసనగా ఉద్యమ అణిచివేత చర్యలు నిరసిస్తూ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాల బంద్ విజయవంతంగా జరిగింది. విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. ఖమ్మం రిక్కా బజార్ పాఠశాల నడుస్తుండటంతో ఆందోళనకారులు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించి వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆందోళనలో పాల్గొనడంతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. రెవెన్యూ, అటవీ శాఖ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులతో నిత్యం కళకళ్లాడే బస్టాండ్ వెలవెలపోయింది. ఆటోలు, కొన్ని ప్రైవేటు వాహనాలు పాక్షికంగా నడిచాయి. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్. బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. కోదాడలో స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక జేఎన్టీయూ ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి.
ఎంసెట్ కోర్స్ GTEN and SAIK, ISET code GATN, SEET code GTPN. Courses offered: B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. Sri Sai Educational Societies Group of Institutions మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 and 9989148826. ఖమ్మం జిల్లా పైన భైరవుని ఆగ్రహం చల్లారినట్లు లేదు. కొంతకాలం ప్రశాంతంగా ఉన్న సునకాలు మళ్లీ దాడులు ఉధృతం చేశాయి. ఈ వారంలోనే 2 కుక్కకాటుకు బలి అయిపోయారు. మరో 10 మంది గాయాల పాలయ్యారు. ఖమ్మం జిల్లా దానరాయగూడెం, కూస్మంచి భగవంతండ, అసురాపేటలలో కుక్క కాటు మరణాలు జరిగాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఓ బాలుడు మృతి చెందిన ఘటన మరొక ముందే అసురాపేటలో కుక్కల దాడి చేసి మరో 10 మందిని గాయపరిచాయి. ఓ బాలికతో సహా 4గురిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా లేదని వైద్యులు తెలిపారు. పిచ్చి కుక్క శైరవిహారం చేస్తూ 10 మందిని కాటేసిందని బాధిత మహిళ ఒకరు చెప్పారు. స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయింది. కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉండటంతో స్థానిక ఎన్నికలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉత్తర్వులతో స్పెషల్ ఆఫీసర్లు పాలన ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ముగిసిపోయింది. జిల్లాలో 606 మంది ఎంపీటీసీల పదవీ కాలం నిన్ననే ముగిసిపోగా ఇవాళ 46 మంది జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసిపోయింది. జిల్లా పరిషత్ పాలకవర్గం తన హయాంలో 26 సార్లు సమావేశమైంది. 491 తీర్మానాలు చేసింది. అందులో ఎక్కువగా బడ్జెట్ సంబంధించినవే. దాదాపు 500 కోట్లతో 1500 పైచిలకు అభివృద్ధి పనులను చేపట్టింది. బయ్యారం జెడ్పీటీ సభ్యురాలు చేపూరి రేణుక పదవిలో కొనసాగుతూ మృతి చెందారు. సాటి సభ్యులు ఆమె కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి తెలిపారు. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించటంలో, సాధించటంలో అందరికంటే ముందుంటారు. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులను సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ PG కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. KU పరిధిలో B నాగసుధ MCA నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో KU పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ KU 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, B రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు.
మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ, ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్, సిసిఎంబి, హైదరాబాద్. పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఖమ్మం జిల్లా తెలంగాణ రాజకీయ నేతలు పిలుపునిచ్చారు. ఆత్మ బలిదానాలు వద్దని హితవు పలికారు. ఆత్మ బలిదానాన్ని సర్కార్ హత్యలేనని ఆరోపించారు. బంద్ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించాయి. టీఆర్ఎస్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, బీజేపీ, సిపిఐ, ఉద్యోగ సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు జెండాలు చేతబోని వీధుల్లో తిరుగుతూ బంద్ను పర్యవేక్షించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే సహించేది లేదని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు, బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, జేఏసీ నేత రంగరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్మా చట్టంతో సకల జన సమ్మెను ప్రభుత్వం అడ్డుకోజాలదన్నారు. ఎస్మాకు భయపడేది లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. పయనిస్తా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది, బెదిరిస్తా ఉంది. ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్పి బెదిరిస్తా ఉంది. బెదిరింపులతోని, ఊకదంపుడుతోని, అదేవిధంగా అనేక రకాలైనటువంటి టక్కు టమారా విద్యలతోని తెలంగాణ ఉద్యమం ఆపలేరనేటువంటిది ఇప్పటికే నిరూపించబడింది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, అదేవిధంగా యూపీఏ సర్కారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా తెలంగాణ ప్రజల యొక్క ఓపికని పరీక్షిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం నిరాశ నిస్పృహలో లోనై మరి అలా మరొక యువకుడు ఇలా పార్లమెంటు ముందు బలిదానం చేసినటువంటి సందర్భం. మరి ఈ రోజున నిజంగా దురదృష్టకరం. ఇలా చనిపోయినటువంటి వ్యక్తి పట్ల మరి యొక్క అంతిమ సంస్కారాల పట్ల కనీస మర్యాదలు పాటించకుండా, ఇలా ఏపీ రెసిడెన్సీ తీసుకుపోకుండా శవాన్ని మరి ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా ఇలా చాటుమాటుగా అంత్యక్రియలు చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేయడం, దీన్ని నిజంగా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది అనేది ఆలోచించుకొని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాము. మరి ముఖ్యంగా బిల్లును ప్రవేశపెట్టేంత వరకు కూడా తెలంగాణ వచ్చేంత వరకు మేము ఉద్యోగ కార్మికులు కాకుండా 50 మంది కార్మికులు పార్టిసిపేట్ చేసి మరి ఉద్యమం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో హెచ్చరిక చేయడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీచే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2011
2010 AIEEE లో ఆల్ ఇండియా 199వ ర్యాంక్, 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫాస్ట్, 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫాస్ట్, 2010 AIEEE లో బి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్, 2010 AIEEE లో జె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్, 2007, 2008, 2009 లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు, 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటి జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. అవినీతిని అంతం చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. ప్రతి గంటకు ₹1 ప్రజాధనం స్విస్ బ్యాంకుకు తరలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతిని అరికట్టలేకపోతే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత విద్యార్థి పరిషత్ నిరాహార దీక్ష నిర్వహించింది. అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. యూపీఏ సర్కార్ అవినీతి మయమైపోయిందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. అవినీతిని అరికట్టలేని అసమర్థ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని ఏబీవీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే ఈ రోజు లక్షల కోట్లు ఇలా పక్క దేశానికి పోతున్నాయి. ఈ రోజు భారతదేశం నుండి గంటకు 10 కోట్లు ఈ రోజు స్విచ్ బ్యాంకులోకి వెళ్లిపోతున్నాయి. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే టూరిజం స్పెక్ట్రమ్ లో రాజా కావచ్చు, కలిమని కావచ్చు, రేపు దయానిధి మారన్ కావచ్చు, 1,76,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రోజు అన్యాయంగా వారి సొంత ఖర్చుల కోసం, వారి సొంత వాడకాల కోసం పక్కదారి పట్టించడం జరిగింది. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి 587, 585, 583, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. బంద్ సందర్భంగా వివిధ కళా బృందాలు వీధుల్లో సందడి చేశాయి. పురవీధులు డప్పులతో మోతతో దద్దరిల్లిపోయాయి. ఆటాపాటలతో ప్రజలను అలరించాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారులన్నీ బంద్ సందర్భంగా నిర్మానుషంగా మారాయి. సెంటర్లలో ఖాళీగా ఉన్న రహదారులు రంగస్థలాన్ని తలపించాయి. కళా బృందాలు డప్పుల సందడితో నృత్యాలు చేశాయి. కళాకారులు ఆందోళనకారులను ఉత్సాహపరిచారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా బంద్ ప్రశాంతం. స్తంభించిపోయిన ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ఆర్టీసీ గడప దాటని బస్సులు. ముగిసిన జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం, ప్రారంభమైన స్పెషల్ ఆఫీసర్ల పాలన. 500 కోట్లతో 1500 పనులు పూర్తి చేసిన పాలకవర్గం. ఖమ్మం జిల్లాలో అధికమైన కుక్కల దాడి, వారంలోనే 2 మృతి, 15 మందికి గాయాలు. రంగస్థల వేదికలైన రహదారులు, కదం తొక్కిన కళాకారులు, పాదం కలిపిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.